నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పొటాటో కర్రీని డాబా స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో సేమ్ చికెన్ తిన్నట్లే ఉంటుందన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది. చాలా చాలా ఈజీ చేయడం. మనం ఏదైనా బగారా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీ, రోటీ ఎందులోకైనా సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది అనమాట. మరి ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే మష్రూమ్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు బంగాళాదుంప తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. వీటిని అయితే మ్యారినేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మ్యారినేషన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అనమాట. మ్యారినేట్ చేసుకుంటే మనకు మష్రూమ్స్కి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉప్పు, కారం పట్టి చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి కర్రీ స్టార్ట్ చేసే ముందర. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, కొంచెం షాజీరా, ఒక ఇలాచీ వేసుకోవాలన్నమాట. మనకు చికెన్ కర్రీ ఫ్లేవర్ రావాలంటే ఈ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని అది పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాలు మాడిపోకుండా, అంటే కారం, పసుపు వేసాం కదా, అవి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళాదుంపలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ బంగాళాదుంపల్ని కాస్త ఉడికించి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చివే వేసేస్తున్నాను. వీటిని వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక పావు టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 టమోటాలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా చేసి వేసుకుంటున్నాను. ఇలా టమోటాలని మిక్సీ చేసి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది. థిక్ కన్సిస్టెన్సీతో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. టమోటా పీసెస్గా వేయడం కన్నా ఇలా ప్యూరీలా చేసి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మష్రూమ్స్ని అయితే ఇందులో వేసేయాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి మష్రూమ్స్ నుంచి నీరు అనేది ఊరిందనమాట. ఇలా మష్రూమ్స్ వేసి ఒకసారి ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేయాలన్నమాట నూనె పైకి తేలే వరకు. ఇప్పుడైతే మనకు పొటాటోస్ హాఫ్ వరకు కుక్ అయిపోయి ఉంటాయి. పచ్చి పొటాటో వేసాం కాబట్టి మీరు ఉడికించి పొటాటో వేసుకునే పని అయితే మీకు 5 నిమిషాల్లోనే అయిపోతుందన్నమాట. ఇంకా ఇందులో కాస్త కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే పచ్చి బంగాళాదుంప వేసాను కదా, అది ఉడకడం కోసం, ఇంకా కొంచెం గ్రేవీ కోసం అన్నమాట. ఇలా ఒక 2 కప్పుల నీళ్లు వేసి ఈ స్టేజ్లో సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చెక్ చేసి వేసుకోవాలి. ఇక్కడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడైతే అసలు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకు కమ్మటి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మెయిన్ రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చూసారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.